నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, వాటి స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే అన్ని గ్రహాలు అన్ని సమయాల్లో ఒకలా ఉండవు. కొన్ని శుభంగాను కొన్ని అశుభంగాను కూడా రకరకాల ఫలితాలను ప్రసరిస్తూ ఉంటాయి. అయితే ఆయా స్థితులకు తగ్గట్టుగా మనం ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి తదితర అంశాలకు సంబంధించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా వారారంభ చక్రాన్ని సూర్యోదయ సమయంలో గమనించినట్లయితే వృశ్చిక లగ్నంలోనే సూర్య భగవానుడు, తర్వాత వారి కుమారులైనటువంటి శని భగవానుడు, తర్వాత ధనుస్సు రాశిలో చంద్రుడు బుధుడు, మీనంలో కేతువు, ఎప్పటిలాగానే సింహ బృహస్పతి, అలాగే కుజ రాహు గ్రహాలు కన్యలో, శుక్రుడు స్వక్షేత్రగతుడైనటువంటి తులారాశిలో సంచారాన్ని చేస్తున్నారు. మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. ప్రధానంగా రాహు, గురు, కుజుడు ఈ ముగ్గురు యోగిస్తున్నారు. పంచమంలో ఉన్నటువంటి గురుబలం, షష్టంలో ఉన్నటువంటి కుజరాహు బలాలు సహకరిస్తున్నాయి. శ్రేష్టమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవాలి. విశేషమైన దైవబలం ఉంది. ధైర్యం అవసరం. ఖర్చులు తగ్గించాలి. అవసరానికి ధనం అందుతుంది. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. ఊహించని విజయం కనపడుతుంది. అపోహలకి అవకాశాన్ని ఇవ్వకుండా మన మాట, మన ప్రవర్తన, మన భాష ఉండాలి. అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించుకోవాలి. అందరితో కలిసి పనిచేస్తే విజయం మనదే. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడటం మంచి నిర్ణయాలకు సంకేతం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మిని ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తొలగుతుంది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించినా లేదా పద్మావతి అమ్మవారిని సందర్శించినా ఇద్దరిని కలిపి నమస్కారం చేసినా మంచిది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు సహకరించట్లేదు. రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, కేతువు ఈ గ్రహ సంబంధమైనటువంటి దానాలు ఇచ్చినా నమస్కారం చేసుకున్నా కూడా సత్ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? శాంతంగా పనిచేస్తే శుభవార్తలు, విజయము ఇవన్నీ కూడా ఉంటాయి. కారణం కేతువు మాత్రమే యోగిస్తున్నారు. లాభంలో కేతువు సహకరిస్తున్నారు కాబట్టి ఆర్థిక అంశాల్లో 8 గ్రహాలు మనకి దోషాన్ని ఇస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఎదురవుతాయి. ఆందోళన చెందకుండా ముందుగా ఆలోచించి శాంతాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. కుటుంబ సభ్యుల మాటను వినటం వల్ల ఉపయోగం ఉంటుంది. చంచల స్వభావం రానేయకండి. అపరిచితులను చేరనీయవద్దు. అధికారుల నుండి ఒత్తిడి ఉన్న ప్రమాదం ఏమీ రాదు. ఒక శుభవార్త వింటారు. వారం మధ్యంలో మనోభీష్టం నెరవేరుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేయడం ద్వారాగా ప్రశాంతతతో పాటు కార్య విజయం దక్కుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుతున్నాం కాబట్టి విష్ణుమూర్తి సందర్శనం చేయడం ద్వారా శక్తి మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? నవధాన్యాన్ని మనం అగ్నిహోత్రుడికి సమర్పించడం లేదా 9 ధాన్యాలు పండితులకు సమర్పించడం ఈ విధంగా చేయడం ద్వారాగా లేదా గో ప్రదక్షిణం, గో నమస్కారం కూడా నవగ్రహ దోషాన్ని తొలగించే విధంగా దాన ఫలాన్ని ప్రసాదిస్తుంది. మిథున రాశి వారికి ఈ వారంలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి?
సూర్యుడు 6వ స్థానంలో, 7లో చంద్రుడు, 5లో శుక్రుడు, 6లో శని, 10లో కేతు, 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. విజయావకాశాలు అధికమవుతాయి. గొప్ప అదృష్ట యోగం పడుతుంది. మీ కళ సాకారం అవుతుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ధైర్యంతో ముందుకు సాగుతారు. పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. సందర్భోచితంగా వ్యవహరించి ఆర్థికంగా వీరు లాభపడతారు. ఎవరితోనూ విభేదించకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయనామాన్ని మనసారా స్మరిస్తే విజయం జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గురువుల్ని సందర్శించాలి. సాయి దర్శనం లేదా తత్సమానమైనటువంటి ఇష్ట దైవాన్ని స్మరిస్తే బాగుంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజ, బుధ, గురు, రాహు ఈ 4 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చినా ధ్యానం చేసుకున్నా కూడా సమం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ధనలాభ అవకాశాలు ఉన్నాయా అండి? అలాగే కనపడుతున్నాయి. అద్భుతమైన విజయాలు ఉన్నాయి. విజయము అనే పదానికి అనుకూలమైనటువంటి ప్రతిఫలం లభించడం కాబట్టి ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి వారికి కావలసినటువంటి అదృష్టం ఆయా రూపాల్లో పడుతుంది. ప్రధానంగా 6 గ్రహాలు రక్షిస్తున్నాయి. 6వ స్థానంలో చంద్రుడు, 3లో కుజుడు, 6లో బుధుడు, అలాగే 2లో గురువు, 4లో శుక్రుడు, 3లో రాహువు. శ్రద్ధగా పనిచేస్తే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ధనలాభం సూచితం. ఖర్చులు అదుపులోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆత్మీయుల సూచనలు సహకరించడం ద్వారాగా మరింత సంతృప్తి కలుగుతుంది. విజ్ఞానవంతంగా కలిసి వస్తుంది. పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. పెద్దల మన్ననలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. కార్య సాధనలో చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధితో ముందుకు వెళితే కార్యం సఫలీకృతమవుతుంది. సహనం పాటించాలి. అలాగే మంచి కార్యాలు చేపడతారు. అన్ని విధాల శుభాలే శుభాలు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అన్నీ బాగున్నాయి కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవటం విశేషం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య ధ్యానం చేస్తున్నాం కాబట్టి సూర్య సందర్శనం, శివాలయ సందర్శనం సూర్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. రవి, శని, కేతు ఈ 3 గ్రహాలకు ఒకసారి రవి, శని, కేతు గ్రహాయ నమః అని అనుకున్నా కూడా మంచి జరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో అదృష్టం అందిపుచ్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఒక గ్రహమే కదా అనుకూలిస్తుంది కాబట్టి సింహం వారికి 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మంచి ఆలోచనలు అవసరమవుతాయి. మంచి సంయమనాన్ని పాటించడం, ఓర్పు వహించడం, తద్వారాగా ఆలోచన విధానంతో విజయం సాధిస్తారు. సత్ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది. చెడు ఊహలు రాకుండా ముందుగానే పని చేసుకోవాలి. శ్రద్ధగా ఉండాలి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. నిర్మోహమాటంగా వ్యవహరించడం చాలా మంచిది. దోషకాలంలోనమ్మా మొహమాటం బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మొహమాటాన్ని తగ్గించాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మేధో సంపత్తితో విశేషమైన ఘనకీర్తిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప నష్టం తగ్గే అవకాశం లేదు. అప్పుడు నష్టాన్ని నివారించవచ్చు. నమ్మి ఎవరికి కూడా ధనం ఇవ్వకూడదు. విందు వినోద కార్యక్రమాల్లో సమిష్టిగా పాల్గొనడం చాలా మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గందరగోళ స్థితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవాలి. దైవ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారిని సందర్శించడమే ఆత్మశక్తికి కారణం. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలించకుండా 9 గ్రహాల్లో 8 గ్రహాలు ఇబ్బందిని ఇస్తున్నాయి కాబట్టి ఒక్క శుక్రుడు మాత్రమే రక్షిస్తున్నారు కనుక ఈ శుక్రుడితో కలిపి 9 గ్రహాల ప్రభావాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలంటే తులసి మాతకి కొంచెం జలాన్ని అర్ఘ్యంగా సమర్పించి ఆ తులసి పత్రముల నుండి జారవారుతున్నటువంటి జలాన్ని శిరస్సు మీద చల్లుకునే ప్రయత్నం చేస్తే మనకి మనస్సు, అంతఃకరణము పవిత్రత చెందుతుంది. తద్వారా మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారంలో అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరే సూచనలు ఏమైనా ఉన్నాయండి? విశేషంగా ఉన్నాయి. అనుకోవాలే కానీ అనుకుంటే మాత్రం చేసేస్తారు పని. అంటే పని చేయడానికి ఒక చైతన్యం కావాలి. చైతన్యమే గ్రహబలం.
ప్రధానంగా శని 3వ స్థానంలో, అలాగే శుక్రుడు 2వ స్థానంలో, 4వ స్థానంలో బుధుడు, అలాగే 3వ స్థానంలో రవి, 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. శుభప్రదమైన కాలం నడుస్తోంది. ఏది అనుకుంటే అది సాధిస్తారు. చైతన్యవంతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదృష్ట యోగం పడుతుంది. ప్రయత్న లోపం లేకుండా ఉంటే చాలు, బద్దగించకూడదు. గృహలాభం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. ఉత్సాహంగా గడుస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. చెప్పుడు మాటలు మాత్రం వినకూడదు. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పిన దాన్ని పట్టుకొని మనం నిరుత్సాహపడటం, అలాగే ఊరికే ఎదటి వారిని అనుమానించడం, నిందించడం ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత లోపించకుండా, ఏకాగ్రతకి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఈ లాభాలు ఉన్నాయని చెప్తే వాటంతటా అవి రావు. మనం పనిచేస్తేనే వస్తాయి. యోగ్యతకి దైవబలానికి మధ్యలో ప్రయత్నం ఉన్నది. ఆ ప్రయత్నాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. కష్టే ఫలి అన్న సూత్రం ఇక్కడ కూడా నిజమవుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈ ఏకాగ్రతకి దత్తాత్రేయ స్వామి వారిని స్మరించాలి. బ్రహ్మ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఆ స్వామి కృప చాలా విశేషంగా అవసరమవుతుంది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని స్మరిస్తున్నాం కాబట్టి దత్త దర్శనము శాంతానికి చిహ్నం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ చంద్ర, కుజ, గురు, రాహుకేతు ఈ 5 గ్రహాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఈ గ్రహ నామాల్ని రోజుకి 3 సార్లు అయినా సరే స్మరించండి. ఓం చంద్రాయ నమః, ఓం కుజాయ నమః, ఓం గురవే నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః. ఇది చాలా తేలికైన మార్గం. దాన ఫలాన్ని పొందవచ్చు. మిగిలిన రాశుల వారం రోజుల భవిష్యత్తును తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.